అందరికీ నమస్కారం. భగవద్గీత 8వ ఎపిసోడులోకి స్వాగతం. 7వ ఎపిసోడులో భగవద్గీతలోని 2వ అధ్యాయం అయిన సాంఖ్యయోగంలోని 9వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. ఇక 10వ శ్లోకం నుండి ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు. ఈ నిజం ఇతర జీవులకు కాదు గాని మనుషులకు మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చావు అంటే భయపడతారు. చావుకు భయపడి తరతరాలుగా దాస్యంలో మగ్గిపోతారు. చావును చూసి తట్టుకోలేని దుఃఖానికి గురవుతారు. అందులోనూ తన స్వంతవారి చావును అస్సలు భరించలేరు. ఏడుస్తూనే ఉంటారు. నిజానికి మనిషి తన జీవితం అంతా కూడా ఏం పొందుతాడు? రెండు పొందగలుగుతాడు. ఒకటి ఆనందం, 2 దుఃఖం. ఇష్టమైన తిండిని కడుపు నిండా తిన్నప్పుడు తృప్తిగా తిన్నాను అని ఆనందిస్తాడు. ఏదైనా యుద్ధంలో విజయం సాధిస్తే గెలిచాను అన్న ఆనందాన్ని పొందుతాడు. తిండి తిన్నా తృప్తి కలగనప్పుడు బాధపడతాడు. యుద్ధంలో గెలవకపోతే ఏడుస్తాడు. ఇలా ఏ పనిలోనైనా ఆనందం లేదా దుఃఖం రెండింటిలో ఏదో ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎందరు ఆనందిస్తూ జీవిస్తున్నారు, ఎందరు దుఃఖిస్తూ బాధపడుతున్నారు అంటే దీనికి జవాబు మనందరికీ తెలుసు. చాలా చాలా తక్కువ మంది నిజమైన ఆనందాన్ని పొందుతున్నారని మనకు అర్థమవుతుంది. అర్జునుడు కూడా జీవితమంతా దుఃఖంతోనే గడిపాడు. చివరికి నా రాజ్యాన్ని పొందడానికి నా స్వంత మనుషులను ఎలా చంపడం అంటూ బోరుమంటున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమంటూ నిజమైన ఆనందాన్ని పొందడం అంటే ఏమిటో చెప్పడం మొదలు పెడతాడు. 10వ శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. దీనికి ఓ ధృతరాష్ట్ర, ఇరు సేనల నడుమ రథంపై కూలబడి దుఃఖంలో మునిగిపోయిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు అని తాత్పర్యం. ఈ శ్లోకాన్ని సంజయుడు చెప్తాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు అని ఉంది. అంతటి భయానక రణరంగం మధ్య నిలబడి ఓవేపు, యుద్ధం చేయనని ఏడుస్తున్న అర్జునుడిని చూస్తూ ఓవేపు ఉండి కూడా ఆయన నవ్వగలిగాడు. నిరంతరం ఆనందంగా ఉండగలగటాన్ని ఆయన నవ్వు సూచిస్తుంది. ఆనందమే పరమాత్మ స్వరూపం అని తెలియజెప్తుంది. తర్వాత 11వ శ్లోకం. దీనిని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అశోచ నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండిత. దీనికి ఓ అర్జున, శోకింపకూడని వారిని గురించి నీవు శోకిస్తున్నావు. పైగా పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నావు. జ్ఞాని అయిన వారు చనిపోయిన వారిని గురించి గాని బ్రతికి ఉన్నవారిని గురించి గాని శోకించరు అని తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అసలు చనిపోయిన వారి గురించి ఏడవటం ఏమిటయ్యా అర్జున? చనిపోయిన వారి గురించి ఏడవవద్దు, బ్రతికి ఉన్న వారి గురించి ఏడవవద్దు. జ్ఞానులు అయితే అలా ఏడవరు తెలుసా అన్నది భావం. కానీ మన స్వంత మనుషులు మనల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా వస్తుంది కదా. దీనికి శ్రీకృష్ణుడు తర్వాతి శ్లోకాలలో చాలా వివరంగా సమాధానాలు చెప్తాడు. శ్రీకృష్ణుడు 12వ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. నత్వే వాహం జాతునాసం నత్వం దేమే జనాధిప నచైవ నభవిష్యామః సర్వే మయమతః పరం. దీనికి నీవు గాని నేను గాని ఈ భూమిని పాలిస్తున్న రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనం లేకపోవడం అనేదే ఉండదు అని తాత్పర్యం. చాలా చిత్రమైన తాత్పర్యం కదా. ఇంతకు ముందు అంటే మనం పుట్టక ముందు ఉన్నామా? అలాగే చనిపోయినాక కూడా ఉంటామా? ఇది ఎలాగో అర్జునుడికి కూడా తెలియదు. అందుకే ఏడుస్తున్నాడు. నా వాళ్ళందరూ చనిపోయాక నేను ఎలా బ్రతికి ఉండేది అని. ఇది చూసేమో శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు. ఎందుకు అర్జునుడు మనము ఏడుస్తాము, శ్రీకృష్ణుడు ఎందుకు నవ్వుతాడు అన్నది అర్థం కావాలంటే మరిన్ని శ్లోకాలను మనం వినాలి. తర్వాత శ్రీకృష్ణుడు 13వ శ్లోకంలో దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నముహ్యతి. దీనికి దేహికి దేహమునందు బాల్యము, కౌమారము, యవ్వనము, ముసలితనము వరుసగా ఎలా కలుగునో అలాగే మరణం అనునది కూడా కలుగుతుంది అని తాత్పర్యం. ఎవరికైనా బాల్యం, కౌమార్యం అంటే యవ్వనానికి ముందు దశ, తర్వాత యవ్వనం, తర్వాత ముసలితనం అను దశలు వస్తాయి. ఇదే వరుసలో మృత్యువు అన్న దశ కూడా వస్తుంది. అంతే అని చాలా సులువుగా చెప్పాడు శ్రీకృష్ణుడు. మరణం కూడా జీవుల్లోని ఒక దశ మాత్రమే. దీనికి ఏడవలసిన పనే లేదు. బాల్యం నుండి కౌమార్యానికి వచ్చినప్పుడు, అక్కడ నుండి యవ్వనానికి, ముసలితనానికి వచ్చినప్పుడు ఎవ్వరూ ఏడవరు కదా. మరణం గురించి మాత్రం ఎందుకు ఏడవాలి? అసలు ఎవరికీ మరణం అనేదే ఉండదు కదా అన్నది ఈ శ్లోకం యొక్క అంతర్గత భావం. వింటున్న మనకైతే ఎంతకీ అర్థం కానట్టే ఉంటుంది.
అందుకని అర్థం చేసుకోవడానికి మరిన్ని శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో వినాలి. తర్వాత 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. దీనికి, ఓ కౌంతేయ, పంచేంద్రియాల యొక్క శక్తుల వల్ల శీతోష్ణములు సుఖదుఖములు మనుషులకు కలుగుతాయి. కానీ ఇవి అశాశ్వతములు, ఎల్లప్పుడూ ఉండవు, వచ్చిపోతూ ఉంటాయి. ఇలా వచ్చిపోవు వాటి విషయంలో ఓర్చుకోవాల్సి ఉంటుంది అని తాత్పర్యం. చలిని, వేడిని, కష్టాన్ని, సుఖాన్ని సమానంగా భరించాలట. అలాగే మృత్యువు అన్న దశ కలిగించే దుఃఖాన్ని కూడా ఓర్చుకోవాలట. చాలా సులువుగా చెప్పేశాడు శ్రీకృష్ణుడు. కానీ వీటిని ఓర్చుకోవటం అంత సులువా? దీనికి ఆయన ముందుగా ఏమన్నాడంటే, పంచేంద్రియాల శక్తుల వల్ల సుఖదుఖాలు శీతోష్ణాలు పుడతాయి అన్నాడు కదా. దీని అర్థం ఏమిటో తెలిస్తే ఆయన చెప్పిన భావం కూడా అర్థమవుతుంది. పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అని. కన్ను దృశ్యాలను, ముక్కు వాసనను, చెవి శబ్దాన్ని, చర్మం స్పర్శని, నాలుక రుచిని కనుక్కుంటాయి. పంచేంద్రియాలు కనుక్కునే ఈ జ్ఞానాన్ని పంచతన్మాత్రలు అంటారు. సరే కావచ్చు, పంచతన్మాత్రలు అయితే ఏమిటి? మరింకేదైనా అయితే ఏమిటి? దుఃఖం కలగకుండా ఎలా ఉంటుందయ్యా కృష్ణ అనిపిస్తుంది. దీనికి ఏమిటంటే, కన్ను ఒక దృశ్యాన్ని చూస్తుంది, తన తండ్రి మరణాన్ని చూస్తుంది అనుకుందాం. ఆ మరణాన్ని భరించలేక విపరీతంగా ఏడుస్తాం. కానీ రోజులు గడిచిన కొద్దీ ఏడుపు తగ్గుతుంది. ఇది ఎలా సాధ్యం అంటే, కన్ను తండ్రి మరణాన్ని చూశాక మరింకెన్నింటినో చూస్తుంది. ఈ కొత్త దృశ్యాలు అన్నీ పాత దృశ్యాలపైన పేరుకుపోతూ ఉంటాయి. దాంతో తండ్రి మరణం అనే దృశ్యం అడుగున పడిపోతుంది. అలా అంతటి దుఃఖాన్ని కూడా మరిచిపోగలుగుతాం. ఇలాగే వాసన, శబ్దం, స్పర్శ, రుచి ఇలాంటి అనుభూతులను కూడా క్రమంగా మరిచిపోతాం. ఇది తెలుసుకున్న మనిషికి దుఃఖం ఉండకూడదు. ఎందుకంటే వీటిని గురించి తెలుసుకున్న వాడికి ఇవి ఇలా వచ్చి అలా వెళ్ళేవి అని తెలుస్తుంది కనుక. అందుకని వీటిని ఓర్చుకోవాలి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అంటే ఎంతటి వాడికైనా ఇవి కలుగుతాయి, వాటిని ఓర్చుకోవటం ఒక్కటే మార్గం అంటాడు. ఇది ఈ శ్లోకంలోని అంతర్గత భావం. తర్వాత 15వ శ్లోకంలో, యం హిన వ్యధయం తేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో మృతాత్వాయ కల్పతే. దీనికి, ఏలనన ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అటువంటి పురుషుడిని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు అని తాత్పర్యం. కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని సమాన దృష్టితో చూడగల జ్ఞానాన్ని కనుక కలిగి ఉంటే అతను పరమాత్ముడిని పొందుతాడు అని భావం. అన్నింటినీ సమానంగా చూడటం అంటే దుఃఖం ఉండదు, సంతోషమే ఎప్పుడూ ఉంటుందని, సంతోషం కంటే మనిషికి కావలసింది ఏముంటుంది అని దీని లోపలి భావం. తర్వాత 16వ శ్లోకంలో, నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయో తత్వదర్శభి. దీనికి, సత్తు అంటే ఆత్మ, దీనికి నాశనం లేదు. అసత్తు అంటే శరీరం, దీనికి నాశనము తప్పదు. వీటిని గురించిన నిజమైన స్వరూపాన్ని కేవలం తత్వవేత్త అయిన జ్ఞాని మాత్రమే చూడగలడు అని తాత్పర్యం. సత్తు అంటే ఆత్మ, ఆత్మకు నాశనం ఉండదు. ఎందుకంటే ఆత్మ శరీరంలోని కాలి గోరు నుండి వెంట్రుక వరకు అంతటా వ్యాపించి ఉంటుంది. ఉదాహరణకు, మనిషి ఒక చేయి కదలాలంటే ఆత్మ వల్ల జరుగుతుంది. పోనీ ఒక చేయి తెగిపోతే ఆత్మ మరణిస్తుందా? లేదు కదా. ఒక కాలు తెగినా, ఒక కన్ను పోయినా, ఎన్నో శరీర భాగాలు పనిచేయకపోయినా ఆత్మ చనిపోకుండా ఉంటుంది. ఇది మనం చూస్తూ ఉంటాం కదా. అన్ని అవయవాలు పోయినా ఆత్మ పోదు. మరి ఆత్మ శరీరంలో ఎక్కడ ఉన్నట్టు? అందుకని ఆత్మ ఎక్కడో ఒక చోట ఉండదు, అంతటా ఉంటుంది. అది అసత్తు అను కుల్లి నాశనమయ్యే ఒక శరీరాన్ని వదలి మరొక శరీరంలోకి మారుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క అంతర్గత భావం. ఇంకా తర్వాతి శ్లోకాల్లో ఈ వివరణలు మరింత లోతుగా ఉంటాయి కనుక ముందుకు వెళ్లి చూద్దాం. 17వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, అవినాశితు తద్విద్ది ఏనా సర్వమిదం తతం వినాశమవ్యయ సాస్యన కచ్చిత్ కర్తుమర్హతి. దీనికి, నాశరహితమగు ఆ సత్యము లోకం అంతటా వ్యాపించి ఉన్నదని తెలుసుకో. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. శరీరాన్ని విడిచిన ఆత్మ ఎక్కడిది అంటే అది పరమాత్మ నుండి వచ్చిందే.
పరమాత్మ సృష్టి అంతటా సమానంగా వ్యాపించి ఉంటాడు. ఒక సముద్రం నీరు పరమాత్మ అనుకుంటే ఆ నీటిని ఒక కుండలో నింపి కుండ నీరు అని, సీసాలో నింపి సీసా నీరు అని, గ్లాసులో నింపి గ్లాసు నీరు అని అంటాం. కానీ నీరు అంతా ఎక్కడిది? సముద్రానిది. అలాగే పరమాత్మ ఏ శరీరంలోకి చైతన్య రూపంలో ప్రవేశిస్తాడో ఆ శరీరానికి ఒక మనిషి అని, ఒక చెట్టు అని, ఓ కుక్క అని పేరు వస్తుంది. ఇలాంటి అంతటా వ్యాపించి ఉండి అన్నింటిలోనూ చైతన్య రూపంలో ఉండే పరమాత్మను ఎవ్వరూ నాశనం చేయలేరు. అందుకని ఇది నాశనం లేనిది అని అంటారు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడని ఈ శ్లోకం యొక్క అంతర్గత భావం. తర్వాత 18వ శ్లోకంలో అంతవంత ఇమే దేహ నిత్యసోక్తాః శరీరనః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. దీనికి చలనం కలిగి ఉన్న శరీరాలు అన్నీ ఓ రోజు నాశనం అయ్యేవే, కానీ శరీరంలోని చలనాన్ని కలిగించే జీవాత్మ మాత్రం నాశనం కాదు. జీవాత్మ అప్రమేయుడు, అంటే ప్రమేయం లేకుండానే ఉంటాడు, నాశనం లేనివాడు. కనుక ఓ భరత వంశస్థుడా అర్జున, నీవు యుద్ధం చేయి అని తాత్పర్యం. ఈ విధంగా అర్జునుడిని యుద్ధం చేయడానికి సిద్ధం చేసే మాటలు చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇంత విన్నాక కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమంటున్నాడెందుకు? హింసను ప్రోత్సహిస్తున్నాడెందుకు? ఆత్మ నాశనం కాకపోతే మాత్రం ఏమిటి? మన కళ్ళ ముందు మన వారిగా కనబడిన రూపాలు మరణం పేరుతో మాయం అయితే మనకు దుఃఖం కలగదంటాడేమిటి? పైగా పండితులకైతే దుఃఖమే కలగదంటాడేమిటి అని అనిపిస్తుంది. వీటన్నింటికీ శ్రీకృష్ణ భగవానుడు తర్వాతి శ్లోకాల్లో సమాధానాలు చెప్తాడు. వీటి కోసం మనం తర్వాతి ఎపిసోడులో చూద్దాం. కృష్ణం వందే జగద్గురుం.